ఫ్రూట్ సాగో చేసుకోవడానికి యాక్చువల్లీ ప్రాసెస్ అంతా చిన్నదే అండి. కాకపోతే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకునేటప్పుడే కొంచెం టైం పడుతుంది. నేను ఇందులో చూసారా అన్ని ఫ్రూట్స్ వేస్తున్నాను, కానీ మంచిగా కరెక్ట్ షేప్లో కట్ చేసుకున్నా. చూడడానికి చాలా బాగుంటుంది. సింపుల్ డిష్ చేసినా సరే ప్రజెంటేషన్ బాగుంటే కనుక టక్కున తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి అంటే ఇలా కలర్ఫుల్ డిషెస్ చేసిస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఒక్కొక్క ఫ్రూట్ ఇచ్చారనుకోండి, తింటారా? తిన్నారు కదా. ఇప్పుడు మనం చేసినట్టుగా ఫ్రూట్ సాగో చేసిస్తే కనుక పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తే కనుక చిల్లుగా తింటే కనుక బాగుంటుంది. సో అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఏమేమి కట్ చేశానో చెప్తాను చూడండి. కర్బూజా, మామిడి పండు, వాటర్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ. బనానాని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలి అంటే ముందు బనానాని మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రూట్ సలాడ్లో వేసినప్పుడు, స్మూతీలో వేసినప్పుడు చల్లగా ఉన్న బనానాని తీసి కట్ చేసిన ఇలా బాల్స్ చేసుకున్నా చాలా సేపటి వరకు నల్లగా అవ్వకుండా ఉంటుంది. అదే నార్మల్ బనానాని కట్ చేసామనుకో 2 minutesలో నల్లగా అయిపోతుంది. నేను కట్ చేసి ఒక 10-15 minutes అయింది, అయినా ఫ్రెష్గా వైట్గా ఉందంటే అవి ఫ్రోజన్ బనానాస్ అనమాట. అందుకే చల్లగా ఉన్నంతసేపు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అయితే ఎప్పుడన్నా మనం అట్టిపండ్లు చాలా తెచ్చుకున్నాం అనుకోండి, అవి పాడైపోతున్నాయని కావాలని అవసరం ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా తినేస్తాం లేదా పడేస్తాం. పండిన బనానాస్ ఉంటే డీప్ ఫ్రీజ్లో పెట్టేయండి. అవి చక్కగా డీప్ ఫ్రీజ్లో ఉండని, ఏం పర్లేదు. పిల్లలు ఎప్పుడైనా సరే స్మూతీ కావాలని అడిగినా, ఇలా ఏదైనా డెజర్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీయండి. ఒక 10 minutes పెట్టేస్తే కట్ చేస్తే హ్యాపీగా కట్ అవుతుంది. మంచిగా స్మూతీస్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, ఇలా ఫ్రూట్ సలాడ్లో కూడా వేసుకోవచ్చు. ఏం పాడవ్వవు. టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే కనుక సూపర్గా ఉంటాయి. బనానాస్ అయినా, మ్యాంగోస్ అయినా, ఏ ఫ్రూట్స్ అయినా. ముఖ్యంగా స్ట్రాబెర్రీస్ సీజన్లో వస్తాయి కాబట్టి అవి తీసుకొచ్చి మనం మంచిగా జిప్లాక్ కవర్లో వేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా కట్ చేసుకున్నాం కదా. అలాగే నానబెట్టి సాబుదానాన్ని నేను ఉడికించి పెట్టుకున్నాను. చల్లగా అయిపోయాయి, వేడిగా మటుకి ఉండకూడదు. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు, సబ్జా గింజల్ని నానబెట్టేశాను. ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే చక్కగా వాటర్ పీల్చుకుంటుంది. సబ్జా గింజల్లో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా వాటర్ని లాక్కుంటాయి కాబట్టి మన టమ్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎక్కువసేపు దాహం అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ టైంలో ఎక్కువ సబ్జా గింజలు తీసుకోవడం చాలా చాలా మంచిదండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. బౌల్ తీసుకొని ఇందులో అట్టిపండ్లు వేసేసాను. అలాగే మస్క్ మిలన్, మామిడి పండు. ఫ్రూట్ సలాడ్లో మామిడి పండు చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇంకా సమ్మర్ వస్తే కనుక మామిడి పండ్లతో ఎక్కువ నేను ఫ్రూట్ సలాడ్ చేస్తూ ఉంటాను. కస్టర్డ్ వేస్ట్ చేసినా లేకపోతే క్రీమ్తో చేసినా, ఇలా సాబుదానాతో చేసినా కూడా చాలా బాగుంటుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్. ఇంట్లో ఎవరికన్నా డయాబెటీస్ ఉంటే కనుక ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ఇస్తూ ఉండండి. ఇంకా నైట్ 6 o'clock 6:37 లోపల ఒక డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళకి ఇచ్చేయండి. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ ఇలా వైట్ కలర్లో ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్స్ మనకి 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటేమో పర్పుల్ కలర్లో ఉంటుంది, ఇంకోటి ఇలా మంచి వైట్ కలర్లో ఉంటుంది. పర్పుల్ కలర్ది ఎక్కువగా స్వీట్గా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పర్పుల్ కలర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వకండి. ఇలా వైట్గా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇస్తే కనుక డయాబెటీస్ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం కదా అని ఇష్టం ఉన్నట్టుగా తినకుండా కొంచెం రెగ్యులర్గా తినేంతనే తిని డ్రాగన్ ఫ్రూట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే బ్లాక్ గ్రేప్స్, అలాగే వాటర్ మిలన్ కూడా వేసేయండి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని అయితే వేసాను. కాకపోతే ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైనాపిల్ ఇంకా ఆరెంజ్ కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆరెంజ్ కొంచెం కట్ చేసిన తర్వాత చాలాసేపటి తర్వాత కొంచెం చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. సో అందుకే నేను ఆరెంజ్ అయితే వేయను. పైనాపిల్ కూడా మనకి సమ్టైమ్స్ అలా అవుతుంది. సో అందుకే నేను ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఆ 2 ఫ్రూట్స్ మటుకి వేయను. ఇంకా యాపిల్ కావాలి అంటే యాపిల్ వేసుకోండి. యాపిల్ని కూడా కొంచెం చిల్గా ఉన్న యాపిల్ని కట్ చేస్తే కనుక ఎక్కువసేపు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలి. అలాగే కండెన్స్డ్ మిల్క్, నేను షుగర్ వేయట్లేదు. కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్లో. ఇది వేసేస్తున్నాను. సాబుదానా, కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసుకోండి. ఎక్కువ కలపకూడదు. ఇలా 2 స్పూన్తో ఇలా మెల్లిగా, ఎందుకంటే ఫ్రూట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, ఎక్కువ కలిపితే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతాయి. ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో వేయండి. ఇలా
అన్ని ఫ్రూట్స్ మంచి కనిపించేలాగా. ఇంట్లో చేస్తున్నాం కదా ఎవరు చూస్తారు అని ఎప్పుడు అనుకోకూడదు. మనం మంచిగా సెట్ చేయాలి. మనం చేసే వంట మనకి నచ్చాలి ఫస్ట్ థింగ్. కొద్దిగా పాలు వేసుకుందాం, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ వేసాం. ఇక్కడ పైన ఫ్రూట్స్ కొంచెం కనిపించేలాగా మళ్ళీ పైన పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఎవరింట్లో చూసినా డ్రాగన్ ఫ్రూట్స్ మంచిగా పెంచేస్తున్నారండి. ఇంట్లోనే హ్యాపీగా పెరుగుతున్నాయి. ఫ్రెష్గా కోసుకొని అప్పటికప్పుడే డ్రాగన్ ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంట్లో పెంచుకుంటే. ఫ్రూట్స్ సెట్ చేసేసుకోండి. రెసిపీ చిన్నదే, ఈ సెట్టింగ్స్కి కొంచెం టైం పడుతుంది. బట్ ఒకసారి చేసేసామనుకోండి అందరం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సబ్జా గింజలు నానబెట్టుకున్నవి ఇలా పైన వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉంటే సమ్మర్ టైంలో ఇలాంటి డెజర్ట్స్ చేసి పెట్టేసుకోండి. చేసేటప్పుడే కొంచెం టైం పడుతుంది కానీ ఒకటేసారి అందరికీ సర్వ్ చేసేయచ్చు మనం హ్యాపీగా. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు పైనుండి దానిమ్మ గింజలు వేయండి, ఇంకా కలర్ఫుల్ అవుతుంది. అంతే. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 3 hours పెట్టుకుంటే మంచి చిల్ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం చేసామనుకోండి నైట్ నెక్స్ట్ డే నైట్ వరకు బాగుంటుంది పాడవకుండా. ఇంకొక 2 days అయితే అసలు ఉండదు. 1 or 2nd day ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. సో మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా కుదిరితే పిల్లలు అడిగితే కొంచెం ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేయండి. వెనిలా ఐస్ క్రీమ్ తో అయితే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఫ్రూట్ సాగు తయారీ విధానం: ముందుగా బౌల్లో అరటి పండ్లు, మస్క్ మిలన్, మామిడి పండు, డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్, వాటర్ మిలన్, ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం, కండెన్స్డ్ మిల్క్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ట్రేలోకి తీసుకొని కొన్ని పాలు, నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి దానిమ్మ గింజలు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఫ్రూట్ సాగు రెడీ అవుతుంది.